ఇంకా దాసనారాయణ గారి దగ్గర ఏం నేర్చుకున్నారు సార్? మంచి మంచి పాయింట్స్ దాసనారాయణ గారి దగ్గర. ఎందుకంటే మాకైతే సినిమాలు అద్భుతంగా ఉండేయండి. ఆయన డైలాగ్ డెలివరీ కానీ, అవునండి, ఆయన పంచి డైలాగ్ అన్నారు. ఇప్పుడంటే పంచి డైలాగ్ అంటున్నారు. అప్పుడే మాకు అప్పుడు ఆ దాసనారాయణ గారు ఉన్నప్పుడే బోల్డ్ డైలాగ్ వేసేవారు ఆయన. అవునండి, స్వర్గం నరకం కానీ, తాత మనవడు కానీ, మరి సంసారం సాగరం, ఇన్ని చాలా పంచి డైలాగులు ఉండేయండి ఆయన. ఉండేవండి. ఆయన శిష్యుల్ని చాలా అత్యద్భుతంగా ప్రేమిస్తాడు సార్. శిష్యుల్ని ఎవరినైనా ప్రేమిస్తాడు, దాంట్లో సందేహం లేదు. ఎస్పెషల్లీ ఆయన దగ్గర పెర్మనెంట్గా పనిచేస్తున్న కొంతమంది ఎవరైనా వెళ్ళిపోతున్నాను అంటే బాధపడతాడు సార్. నాకు జరిగిందండి ఇష్యూ. అంటే మీరు వెళ్ళిపోవడం అంటే డైరెక్టర్గా ప్రమోషన్ అంటారా? కాదండి, కాదు 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 మన పనిచేస్తూ ఉన్నాను ఆయన దగ్గర. ఆయన దగ్గర నంబర్ ఆఫ్ యూనిట్స్ అండి. ఒక్కో యూనిట్కి నలుగురు బ్యాచీలు, ఇన్ని బ్యాచీలు ఉంటాయి. ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ జరిగేది, ప్రీ ప్రొడక్షన్ జరిగేదానికి ఒక బ్యాచ్ వెళ్తుందండి. ఒకటో రెండో ప్రీ ప్రొడక్షన్ జరుగుతూ ఉంటాయి, స్టోరీ డిస్కషన్. దానికి 2 బ్యాచీలు పంపిస్తాడు. అప్పటి నుంచే శాలరీలు స్టార్ట్ అవుతాయి ప్రొడ్యూసర్ల దగ్గర. రన్నింగ్ ప్రొడక్షన్లో ఒకటో రెండో ఉంటాయి, దానికి 2 బ్యాచీలు పనిచేస్తాయి. రాబోయే సినిమాలండి పోస్ట్ ప్రొడక్షన్ అంటే అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటింగ్ జరిగాయి, రెండో ఎన్నో ఉంటాయి, దానికి 2 బ్యాచ్. ఈ పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత, ఖాళీ అయిపోయిన తర్వాత వెయిటింగ్లో కొన్ని బ్యాచీలు ఉంటాం, ఒకటో రెండో. ఈ పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయిన సినిమా బ్యాచీల ప్లేసుల్లో తీసుకెళ్ళి ఈ బ్యాచీలు వేస్తారు, వెయిటింగ్లో ఉన్న బ్యాచీలు. ఆయన పొరపాటున ఓ రోజు మిస్ అయ్యి మా బ్యాచీని వేయబోయి వేరే బ్యాచీలు వేసేసాడు ఆయన. నాకు కోపం వచ్చిందండి. ఏంటి ఈయన వెయిటింగ్లో ఉన్న మనల్ని వదిలేసి నెక్స్ట్ బ్యాచ్ వేసేటండి ఆయన అని నేను కొంచెం అపోహపడ్డాను. కాకపడుతున్నాడన్న వాళ్ళు అలా చేశాడు. చాలా కోపం వచ్చి ఈ దగ్గర మానేయాలి, పని చేయకూడదు. అప్పటికే సంవత్సరాలు పనిచేసాను నేను అని వేరే చోట పని చూసుకున్నానండి రికమెండేషన్తో. వస్తా అన్నారు. దాసనారాయణ గారి దగ్గర పనిచేసిన బ్యాచ్ కదండి, వాళ్ళు కళ్ళకి అదుగు తీసుకుంటారు. ఎందుకంటే బాగా ట్రైన్డ్ అయి ఉంటారు, క్రమశిక్షణగా ఉంటారని వెళ్ళాను. రండి, ఎప్పుడు జాయిన్ అవుతావు? ప్రొడ్యూసర్ అడిగారు. డైరెక్టర్ 5-6 రోజులు జాయిన్ అయిపోతానండి. ఈ విషయాన్ని గురువుగారితో వీళ్ళు చెప్పాలి నేను అని రోజు వెళ్ళడం, ఆయన ఫేస్ చూసి చెప్పలేకపోవడం, ఆయన కళ్ళల్లోకి చూడడం చెప్పలేకపోవడం వచ్చాడు. 5-6 రోజులు ఇలాగే జరిగింది. ఈ లోపల వాళ్ళు ఏమండి వస్తా అన్నారు, రావట్లేదండి. లేదండి, ఈవేళ ఎట్టి పరిస్థితుల్లో రేపు వచ్చి జాయిన్ అయిపోతాను అని, ఈవేళ ఎట్టి పరిస్థితుల్లో గురువుగారికి చెప్పాలని, ఆయన ఫేస్ చూడకుండా చెప్పాలని చెప్పి వెళ్ళిన దగ్గర నుంచి ఇలా తలంచుకునే ఉన్నాను సార్. నుంచున్నాను. ఆయన షూటింగ్ లేదు ఆ రోజు. వాళ్ళు వీళ్ళు వచ్చారు, అందరితో మాట్లాడాడు, అలా కూర్చున్నాడు ఆయన. రామాయణ నరసింహారావు భోజేద్దాం అన్నాడు. ఆ టైంకి ఎవరుంటే వాళ్ళని భోజనం పిలుస్తాడండి ఆయన. ఆయన ఒక్కడే ఇప్పుడు భోజనం చేయడండి, చాలా మందిని కూర్చోబెట్టుకుని భోజనం చేస్తాడు. నేను అలాగే సార్ చెప్పి, అలాగే చెప్పకుండా సైలెంట్గా తలెత్తకుండా ఆయన దగ్గరికి వెళ్ళి బెడ్ అయ్యి కాళ్ళకి నమస్కారం పెట్టి, సార్ నేను ఎక్కడున్నా మీ పేరు నిలబెడతాను అని చెప్పి ఆయన ఫేస్ చూడకుండా తిరిగి వచ్చేసాను సార్. అన్ని సినిమాలు సింబాలికల్ షాట్లతో తీసినటువంటి డైరెక్టర్కి ఈ మాట అర్థం కదా, అర్థమవుతుందిగా. నేను వచ్చేసండి, బ్యాచులర్ క్వార్టర్స్ మాది. మడత మంచం మీద చొక్కా ఇప్పేసి అలా పడుకున్నానండి హాల్లో. అప్పటికి 2:30 అయిందండి. భోంచే బుద్ధే లేదు, కొట్టు మిట్టాడుతున్నాను నేను. ఈ 4 రోజులు చెప్పలేని మాట చెప్పేసాను అని సంతోషించాలా? ఇన్ని సంవత్సరాలు పనిచేసిన ఈ దగ్గర మానేస్తున్నాం అని బాధపడాలా? తెలియక సతమతం అవుతున్నానండి. అలాగా మైండ్ చెదిరిపోయి హార్న్ సౌండ్ వినిపించిందండి. గొప్పగా మంచి పెంచి లేచి హాల్లో చాలా చూశాను. చూస్తే దిడ్డి శ్రీహరిరావు గారు అని మా ప్రొడ్యూసర్ ఒక ఆయన కార్లో ఫ్రంట్ సీట్లో సిగరెట్ కాల్చుకుంటూ ఉంటాడు, కూర్చున్న డ్రైవింగ్ సీట్లో. ఏంటి శ్రీహరిరావు గారు వచ్చారని గబగబా చొక్కా వేసుకొని వెళ్ళి, నమస్తే సార్, ఏంటి
దాసనారాయణరావు గారి మీద దండయాత్ర చేసేవంట. ఆ, ఆఫ్టర్ ఆల్ నేను ఎంత సార్ ఆయన మీద దండయాత్ర చేయడానికి. ఉమ్, సరే నువ్వెందుకు మానేయాలనుకున్నావు ఆయన దగ్గర ఏంటి అని నేను అడగను. ఉమ్, ఆ కారణం నేను అడగను. నువ్వు మానేస్తావు, నీకు జాబ్ దొరుకుద్ది, ఉమ్, వర్క్ చేస్తావు, డబ్బులు ఇస్తారు వాళ్ళు, కడుపు నిండుద్ది, ఉమ్, కొంత డబ్బులు దాచుకుంటావు. కానీ ఇలా ప్రేమించే వ్యక్తి నీకు దొరుకుతాడా జీవితంలో? ఉమ్, మనం కేవలం పనిచేయడమే కాదుగా, అవతల వ్యక్తులు కూడా మనల్ని ప్రేమించాలి. అవును. అటు ప్రేమించే వ్యక్తి దొరుకుతాడా? నువ్వు ఆలోచించుకో. ఆలోచించుకుని వద్దాం అనుకుంటే ఉమ్, కారు ఎక్కువ రావాలి అనుకుంటే, ఉమ్, లేదు అనుకుంటే వెనక్కి తిరిగి వెళ్ళిపో. నాకు నో ఎస్ అని చెప్పొద్దు అసలు ఉమ్. అన్నాడు సార్. కరెక్ట్. వస్తంటే కారు ఎక్కువ. కారు ఎక్కువ, ఆ, నో అనుకుంటే తిరిగి వెళ్ళిపోతే, నో అని కూడా చెప్పొద్దు. ఉమ్, నేను ఆలోచించాను, నిజమే అక్కడ పని దొరుకుద్ది, జీతం వస్తుంది, ఉమ్, ఎంత ఇలాగ ప్రేమించే వ్యక్తి అని. ఉమ్, ప్రేమించే వ్యక్తి దొరుకుతాడా? ఇప్పుడు నువ్వు 1:00కో 1:30కో చెప్పొచ్చావు ఆయనతో, ఎంత అయింది? 3:30 అయింది. ఇంతవరకు భోజనం చేయకుండా ఉమ్, నువ్వు ఎక్కడైతే చెప్పావో, ఎక్కడైతే కూర్చుని ఉండగా చెప్పావో అక్కడే కూర్చుని ఉన్నాడు ఆయన. ఉమ్, ఇలా ప్రేమించే వ్యక్తికి దొరుకుతాడా అని చెప్పాడు సార్ ఆయన. అది. ఉమ్, నేను ఆలోచించాను, నిజమే ఇది కరెక్టే అనుకుని ఇమీడియట్లీ కారు డోర్ తీసి కూర్చున్నాను. కూర్చున్నా. కారు వెళ్ళిపోయిందండి. కానీ ఏం మాట్లాడలేదు ఆయన. ఆ, గురువు గారి ఇంట్లో మెయిన్ గేట్ తీసుకుని లోపలికి వెళ్ళాం. ఆ సైడ్ ఆయన పట్టుకొని కూర్చున్నాడు. ఆయన ఎక్కడైతే నేను చెప్పినప్పుడు కూర్చున్నాడు అక్కడే కూర్చున్నాడు సార్. ఇంకా భోజనం చేయాల. భోంచేయలేదండి. రండి శ్రీహరిరావు గారు అన్నాడు. ఇలా చూస్తున్నాడు. ఆయన వెనకాల నేను ఉన్నాను, కనపట్టలేదు. తర్వాత రివీల్ అయింది. అప్పుడు నవ్వు ముఖం పెట్టాడండి ఆయన. వచ్చేసాడు. రండి శ్రీహరిరావు గారు, రావయ్య నరసింహరావు రా, రే రాము 2 కుర్చీలు తీసుకురా అన్నాడు. కుర్చీలు తెప్పించాడు. రే రాము ఆకలేస్తుందిరా, ఏదైనా తినడానికి పెట్టరా అన్నాడు. అటువంటి వ్యక్తి అండి దాసనారాయణరావు గారు. ఆయన విపరీతంగా ప్రేమించే వ్యక్తులు ఎవరినైనా సరే ఆయన వదులుకోడు ఎప్పుడు కూడా. ఆయన దగ్గరే పనిచేసే వర్కర్స్ యోగక్షేమాలు బాగా చూస్తాడు ఆయన. ఆ విషయంలో జరిగిందండి ఆయన.